ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా పలు దేవాలయాలలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన పంచాంగం కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ యామ కవితా దయాకర్, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు. మన హైందవ సనాతన ధర్మంలో మనకు ముఖ్యమైనది ఏమంటే లోకా సమస్త సుఖినో భవంతు చెప్పేసి మనం ప్రతి పూజ మనం చేసుకుంటాం. మన కోసం మనం దైనందిక కార్యక్రమాలు మన కోసం యజ్ఞయాగాలు పూజాదికాలు నిర్వర్తించుకుంటే ఈ సంవత్సరం ఎలాంటి పరాభవము ముఖ్యంగా ఈ పరాభవన వ్యక్తి కాదండి, దేవగురు. దేవతలకే గురువు లాంటి వాడు మనం పరిపాలిస్తాం. మనం పోయిన సంవత్సరం మీకు పోయిన సంవత్సరం చెప్పుకున్నాం. అంటే మా తాతగారు సంవత్సరంలో రాజుగా ఉంటారో ఆ సంవత్సరం సుభిక్షం అధికంగా అంటే మనకు ప్రసాదిస్తున్నారు. ఆ యొక్క కుజుడు అయినందున ప్రపంచమందే కూడా యుద్ధ వాతావరణం ఉన్నా సరే మన భారతదేశాన్ని మాత్రం ఈ సంవత్సరం ఎలా కుజుడు మనకు దోహదిస్తాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు కొన్ని జరిగినను పెద్ద పెద్ద విమానాలు, రైళ్లు అలాంటి ప్రమాదాలు లేకుండా ఆ యొక్క కుజుడు మనకి సుస్థిరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. చేసే అవకాశం అన్యోన్య దాంపత్యాలు అంటే ఇరువురి మధ్యలో దంపతుల మధ్యలో పనికిరాని తగాదాలు అవసరం. అలాగే శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా ఆలయ పూజారి పవన్ శర్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి, సాయి శర్మ, దివాకర్ శర్మల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు అనంతరం పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ, మేడం ప్రభాకర్, నూకల జయపాల్ రెడ్డి, చల్లా లింగారెడ్డి, శ్యామ్ సుందర్, కృష్ణయ్య, నాగార్జున, అంజమ్మ, సుధ, సుమలత, జ్యోతి, పుష్ప, వినోద తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం గ్రహణాలు మనకు 12/8/26 నాడు సూర్యగ్రహణం, 27/8/20. కాబట్టి మనం ఈసారి ఈ సంవత్సరం గ్రహణాలు పాటించిన అవసరం లేదు. గ్రహణాలు మనకు కానస్తూనే పాటించాలి, కానకపోతే పాటించిన అవసరం లేదు. కాబట్టి ఈ సంవత్సరం మనం గ్రహణాల విషయంగా మనం పాటించిన అవసరం లేదు. కాబట్టి ఈసారి గురుమూఢము మాత్రంలో 1 ఆషాఢ మాత్రంలో ఉంటాయి. కాబట్టి పెద్దగా మూడాల వల్ల ఇదివరకు రాగా 2 నెలలు 3 నెలలు మనం పడ్డాము. ఏది వివాహాలు లేకుండా, గృహప్రవేశాలు లేకుండా, శిక్షాపాలు లేకుండా ఉండవు ఈ సంవత్సరం. కాబట్టి మొత్తం కూడా ఉంటాయి. ఈ సంవత్సరం పుష్కరాలు ఏమైందంటే యమునా నదికి వచ్చింది. యమునా నది పుష్కరాలు 1/6/26 తెల్లవారుజామున 1:50 నుంచి 1:50 తెల్లవారుజామున 1:50 కాబట్టి 2వ తారీఖు నుంచి లెక్క 2/6/26 నుంచి 12 రోజులు యమునా నది పుష్కరాలు, 13/6/26 వరకు యమునా నది పుష్కరాలు జరుగుతాయి. ఈ యమునా నది ఎక్కడ ఉందంటే ఉత్తరాది రాష్ట్రాలలో ఉంటాయి. ఉత్తర సంవత్సరం 19వ తారీఖు వచ్చింది, 20వ తారీఖు వచ్చింది. 19వ తారీఖు నాడు ఉగాదికి సూర్యోదయం లేదండి. అట్లాగే అదేవిధంగా తులసినగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సైతం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు శివప్రసాద్ శర్మ, హరీష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆలయ ఈవో కుశలయ్య, గోదాదేవి, శ్రీనివాస్, భక్తులు గుండా రమేష్, మట్టపల్లి రామూర్తి, వనమ నరసింహ, బండారు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సంవత్సరము మకర రాశి వారికి శని బలీయంగా ఉన్నందున గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. నూతన కార్యములకు శ్రీకారం చుట్టారు. కోర్టు వ్యవహారంలో జైలు ప్రభావం అంతగా పనిచేయదు. సౌఖ్యమైన కుటుంబ జీవితము సాంఘికంగా, మానసికంగా ఉన్నత స్థితి లభిస్తుంది. ఈర్ష్య, అసూయలు మీపై ఉండాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే 1-3-4 పాదములు ఈ యొక్క మీనరాశి వారికి వర్తిస్తాయి. ఈ యొక్క మీనరాశి వారికి ఈ సంవత్సరము ఏనాటి చేయనంతగా బాధించదు. ఖర్చులు అధికమవుతాయి. 5 ఖర్చు 14, ఆదాయం 5గా చెప్పబడింది. రాజ్యపూజ్యము
11 ఖర్చుగా చెప్పబడింది. రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ధనుసు రాశి వారికి చెప్పబడింది. తదుపరి మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8గా చెప్పబడింది. రాజ్యపూజ్యం 1, అవమానం 6గా మకర రాశి వారికి చెప్పబడింది. అలాగే కుంభరాశి వారికి 2 ఆదాయం ఖర్చు 8గా చెప్పబడింది. రాజ్యపూజ్యం 4, అవమానం 2గా కుంభరాశి వారికి చెప్పబడింది. అలాగే మీనరాశి వారికి 14 ఆదాయం ఖర్చు 11గా చెప్పబడింది. రాజ్యపూజ్యం 7, అవమానం 2గా చెప్పబడింది. మొత్తం మీద ఈ యొక్క సంవత్సరం స్వామివారి అనుగ్రహం చేత అన్ని రాష్ట్రాల వారికి కూడా శుభంగా యోగ్యంగా ఉండాలని ఆ యొక్క ఆంజనేయ స్వామి